ఆధారాలతో సహా మీకు చెప్తున్నాను కాబట్టి ఆ ఆధారాలు మీ చేతిలో ఉండాలి కాబట్టి వాటిని ప్రెస్ నోట్ రూపంలో అన్ని ప్రింట్ చేయించి ఉంచాను. వాటిని ఎవరన్నా ప్రెస్ క్లబ్ నిర్వాహకుల్ని దయచేసి అందరూ మీడియా మిత్రులకి పంచిపెట్టమని చెప్తారు. సో అందులో చూస్తే మీరు నన్ను సస్పెండ్ చేసిన నాటి నుండి నేను గవర్నమెంట్ సర్వెంట్ని. నేను ఏదన్నా తప్పు చేస్తే సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. నా మీద విచారణ జరిపించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం విచారణ జరిపించింది, సస్పెండ్ చేసింది, దాన్ని నేను ఛాలెంజ్ చేశాను. ఇవన్నీ చట్టబద్ధంగా జరిగేటటువంటి విషయాలు. కానీ ఈ అధికారికమైనటువంటి ఛానల్ని పక్కన పెట్టి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, అబద్ధాలని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, పచ్చి అబద్ధాలని, విష ప్రచారాన్ని, బురద చల్లడం అనేటువంటి కార్యక్రమాలను పెట్టుకోవడం, ఇది ఎంతవరకు నైతికం, ఎంతవరకు సమంజసం? దానికి తగినటువంటి ఆధారాలు కూడా మీకు ఇస్తున్నాను. మొట్టమొదటిగా చెప్పాలంటే నన్ను సస్పెండ్ చేసినటువంటి రెండో శనివారం అర్ధరాత్రి సస్పెన్షన్ ఆర్డర్తో పాటుగా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చూపిస్తాను. సస్పెన్షన్తో పాటుగా సిపిఆర్ఓ పూడి శ్రీహరి అనే వ్యక్తి ఈ 6 పేజీల అబద్ధాలని అందరికీ మీడియా మొత్తానికి పంచిపెట్టారు. ఏమిటయా అంటే అర్ధరాత్రి ఇస్తే వాడు వెరిఫై చేసుకోవడానికి టైం ఉండదు, ప్రెస్కి టైం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి ప్రింట్ చేసేస్తారు. అదే జరిగింది. పోనీ ఇందులో ఏదో రాశాడు సిపిఆర్ఓ గారు, ఆయనకి ఏమన్నా సమాచారం ఉందేమో, అదేమన్నా నా మీద ఛార్జ్షీట్లో ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశా. ఇది జరిగిందేమో ఫిబ్రవరిలో. నా మీద ఛార్జ్షీట్ ఇచ్చింది జీవో నెంబర్ 2000, జీవో నెంబర్ 2018-12-2020 డిసెంబర్లో ఛార్జ్షీట్ ఇచ్చారు. అప్పుడు దాకా నేను ఈ భారం, ఈ సిలువ మొయ్యాల్సిందే. ఫిబ్రవరి నుండి డిసెంబర్ దాకా నేను ఈ అబద్ధపు సిలువని మొయ్యాల్సిందే. సరే, డిసెంబర్లో ఛార్జ్ షీట్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ఇచ్చింది, అందులో ఏం ఆక్షేపణ లేదు. చట్ట ప్రకారం గవర్నమెంట్కి హక్కు ఉంది, గవర్నమెంట్ ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఛార్జ్ షీట్లో ఏమైనా ఈ పూడి శ్రీహరి గారు రాసినటువంటి అబద్ధాలకు ఎక్కడైనా చోటు ఉందా అంటే ఎక్కడా చోట్లేదు. మీకు ఆ 2 పేపర్లు ఇచ్చాను, మీరే చూసుకోండి. పూడి శ్రీహరి చెప్పింది ఏమిటి, గవర్నమెంట్ ఇచ్చిన ఛార్జ్ మెమో ఏమిటి, రెండింటికి ఏమైనా పొంతనుందా చూసుకోండి. 25 కోట్ల కుంభకోణం అంటూ పెద్ద అక్షరాలు, హెడ్డింగులు. ఆ రోజున కూడా సాక్షి ఇవన్నీ మామూలే. మరి ఇందులో ఎక్కడ ఉందా 25 కోట్ల కుంభకోణం జరిగిందని ఛార్జ్షీట్లో? ఎక్కడా లేదు. అంటే నేను మొయ్యాల్సిందనా ఈ బరువు? నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా శ్రేయోభిలాషులు, మీ మీడియాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు నన్ను దీన్ని చూసి? వీడేదో చేశాడు అని అనుకోరు? మీలో ఎంతమంది నన్ను అడగగలరు, ఏంటి సార్ ఏంటి అసలు ఇది ఏం జరిగింది అని? ఎంతోమంది సిగ్గుపడి, నాకు ఫోన్ చేయడానికి కూడా సిగ్గుపడి, వాళ్ళల్లో వాళ్ళు మదన పడిన విషయం నాకు తెలుసు. నేను నిశ్చింతగా ఉన్నా, ఎందుకంటే ఇదంతా అబద్ధం అని నాకు తెలుసు. కానీ చదివినటువంటి ప్రజలకు తెలియదుగా, చెప్పే అవకాశం కూడా నాకు లేదుగా. ఎందుకంటే ఛార్జ్షీట్ ఇస్తే కదా నేను ఇది నిజమో కాదో, నా మీద ఈ అభాండాలు ఛార్జ్ రూపంలో అధికారికంగా ఇవ్వబోతున్నారో లేదో తెలిసేది. ఇవ్వలా. ఈ అభాండాలు ఏవి నాకు ఇచ్చిన ఛార్జ్షీట్లో లేవు. నాకు ఛార్జ్షీట్లో ఇచ్చినటువంటి అభియోగాల్లో కూడా 3 అభియోగాల్లో ఒకటి తప్పు అని చెప్పి ఎంక్వైరీ ఆఫీసర్ నిర్ణయించాడు. మిగిలిన 2 కూడా నా కండక్ట్ రూల్స్కి సంబంధించిన అభియోగాలు. అంతే తప్ప ₹1 అవినీతి జరిగినట్లు కానీ, ₹1 ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు కానీ ఛార్జ్షీట్లోనూ లేదు, విచారణలో ప్రూవ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మరి ఇదేమిటండి? 25 కోట్లు అవినీతి, దేశద్రోహి అన్నారు, ట్రీజన్. 30 ఏళ్ల పాటు
ఈ దేశాన్ని సమాజాన్ని రక్షించడం కోసం ప్రాణాలను అడ్డుపెట్టి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి అది నా వృత్తి ధర్మంగా భావించాను. నేనేమి ఎవరికో మేలు చేస్తున్నానో నేను ఏదో పెద్ద గొప్ప పని చేస్తున్నాను నేను అనుకోలే. కానీ నా వృత్తి ధర్మం డిమాండ్ చేసినట్లుగా ప్రాణాలను అడ్డం పెట్టి ఉద్యోగం చేశా. నేను దోషద్రోహినా? దేశ రహస్యాలను విదేశాలకు చేరవేశానా? ఎక్కడుందండి ఛార్జ్షీట్లో? చూపించండి పూడి శ్రీహరి గారు, చూపించండి. ఇది మీరు పాల్పడినటువంటి వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్, మడ్ స్లింగింగ్, బురద జల్లడం. ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? ఇవాళ అంతకుముందు ఎక్కడో పత్రికలో పనిచేసి ఉండొచ్చు మీరు. ఇవాళ ఒక ప్రభుత్వంలో ప్రభుత్వం జీతం తీసుకుంటున్నటువంటి ఉద్యోగిగా ఉన్నారు కదా, మీకు బాధ్యత ఉండొద్దు? 30 ఏళ్ళు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కష్టపడి ధైర్యంగా పనిచేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని ఎవరితోనూ వేలెత్తి చూపించుకోకుండా బతికిన నన్ను, నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే ముందు కొంచెమన్నా ఆలోచించరా? ఇందులో నైతికత ఉందా? ఇందులో న్యాయం ఉందా? ఇందులో ధర్మం ఉందా? కాబట్టి ఈ పెగాసస్ విషయంలో నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇవే కోవలోకి వస్తాయి. కనీసం ఇక్కడ ఒక విచారణ అంటూ జరిగింది. పెగాసస్ విషయంలో విచారణ కూడా జరుగుతుందని నాకు నమ్మకం లేదు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటుందని కూడా నమ్మకం లేదు. ఇదంతా జనంలో ఒక రకమైనటువంటి సందేహాలని, భయాల్ని, ఆందోళనల్ని రేకెత్తించడానికి ఉద్దేశించిందే తప్ప ఎందుకు విచారణ? ప్రభుత్వం దగ్గరే సమాచారం మొత్తం ఉంటుంది. ప్రభుత్వమే ఆగస్టు 21 వరకు మా దగ్గర లేదు మహాప్రభు అని లిఖితపూర్వకంగా ఇచ్చింది. ఏదైనా మీకు సందేహం ఉంటే ప్రభుత్వాన్ని అడగచ్చు కదా, సమాచారం తెప్పించుకోవచ్చు కదా. ఎందుకింత ఘోష? ఎందుకింత వ్యక్తిత్వ హననం? ఐపీఎస్ ఆఫీసర్గా ఉండడం అనేది నా బలం అనుకున్నాను నేను ఇన్నాళ్ళు. దాన్ని నా బలహీనతగా భావిస్తే ఎట్లా? ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ఏమైనా అనేయచ్చా? ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంతటి అభద్రతాభావమా? రేపొద్దున ఉద్యోగం ఎలా చేస్తారండి బ్యూరోక్రసీ? ఆల్ ఇండియా సర్వీసెస్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? ఈ దేశానికి ఉన్నటువంటి ఒకే ఒక స్టీల్ ఫ్రేమ్ ఏమైపోతుంది? రేపు కష్టం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, ఇంకొక క్రైసిస్ వచ్చినప్పుడు ఎవడు రక్షించాలి సమాజాన్ని? అకారణంగా నేనేమి అందరు ఆఫీసర్లు శుద్ధిమంతులు, బుద్ధిమంతులు అని నేను చెప్పట్లా. తప్పు చేసిన వాడిని శిక్షించండి. నా మీద అబద్ధాలు ప్రచారం చేశారని చెప్పి నేను స్వదాహరణంగా సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తున్నాను. ఇది తప్పు కదా, ఇది అనైతికం కదా, ఇది అరాచకం కదా. నేను జీవితాంతం దుష్టులు, దుర్మార్గుల నుంచి, అక్రమాలు, అన్యాయాలు, అధర్మం నుంచి, అరాచకం నుంచి ప్రజలను రక్షిస్తూ వచ్చి ఇవాళ వాటికి నేను బలైపోయే పరిస్థితి వచ్చింది. నన్ను నేనే రక్షించుకోలేని నాడు నేను ప్రజలనే రక్షిస్తా. నాకు ఈ ఉద్యోగం ధర్మాన్ని ఎలా నిర్వర్తిస్తా? ఇవాళ నేనుండొచ్చు ఆ పొజిషన్లో, రేపొద్దున ఇంకొకళ్ళు ఉండొచ్చు. బ్యూరోక్రసీ అంతా ఇట్లా బెంబేలు పడిపోయి భయపడిపోయి పారిపోతే ప్రజలను రక్షించేది ఎవడు దుర్మార్గుల నుండి? ఎందుకు మాకు ఇంత జీతాలు పోసి మమ్మల్ని పోషించడం? కాబట్టి ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం. దేశంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. అది మన రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటి. కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నాకు ఉంటాయి. అలాగే ఏమిటాయా రిస్ట్రిక్షన్స్ అనంటే, ఉద్యోగి అనేవాడు ఆల్ ఇండియా కండక్ట్ రూల్స్ ఏం చెప్తాయంటే,
ఉద్యోగులు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరు కూడా బహిరంగంగా కానీ ఈవెన్ చాటుగా కానీ ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, ప్రభుత్వ చర్యల్ని విమర్శించకూడదు అని ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ చెప్తున్నాయి. నేను దానికి కట్టుబడి ఉన్నా. నేను ప్రతి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు తన కండక్ట్ రూల్స్ కట్టుబడి ఉండాలనే కోరుకుంటా. అంతేగాని రూల్స్ బ్రేక్ చేయమని నేను ఎవరిని అడ్వైస్ చేయను, నేను చేయను. నేను ఇవాళ మాట్లాడుతున్నది ప్రభుత్వ విధానాలను విమర్శించడం లేదు, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం లేదు, ప్రభుత్వ పాలసీని విమర్శించడం లేదు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తులు తమ ప్రైవేట్ కెపాసిటీలో చేసినటువంటి అరాచకాలు, దాని ద్వారా నాకు జరిగిన నష్టం వివరిస్తున్నాను. అదే ఆల్ ఇండియా కండక్ట్ సర్వీస్ రూల్స్లో రూల్ 17 కింద ప్రైవేటు ఎలిగేషన్స్ ఒక ఆఫీసర్ మీద వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పుకునేటటువంటి హక్కు ఆఫీసర్కు ఉంది అని చెప్పి స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆ హక్కుని నేను ఉపయోగించుకుంటున్నాను. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ని బంతి ఆడుకోవచ్చు, వాడు ఏం మాట్లాడలేడు. ఉద్యోగస్తుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు, వాళ్ళు ఏమి చేయలేరు, ఏం మాట్లాడలేరు. ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులు అనుకుంటే ఎట్లా? ఉద్యోగస్తులే కానీ ముందు మనుషులం కదా. ముందు మనిషిగా పుట్టినాకే కదా నేను ఉద్యోగస్తుని అయింది. నాకంటూ వ్యక్తిత్వం ఉండదా? నాకంటూ ఆత్మగౌరవం ఉండదా? నేను దాన్ని కాపాడుకోలేనాడు నేను వృత్తి ధర్మం నిర్వర్తిస్తా. నేనేమి నాగాలాండ్ నుంచి రాలేదు, పంజాబ్ నుంచి రాలేదు, ఇంకొక చోట నుంచి రాలేదు. ఆంధ్రప్రదేశ్ మట్టిలో పుట్టా, ఆంధ్రప్రదేశ్ మట్టిలో పెరిగా. 1 నుండి చివరి వరకు ప్రభుత్వ స్కూళ్లలో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నా. నాకు సిగ్గు శరం ఉన్నాయి, చీమునెత్తులు ఉన్నాయి, భయం, లజ్జ, వెరపు ఉన్నాయి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, మనం తప్పు చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపించుకోవాలి, మిత్రులకు ఎలా మొహం చూపించుకోవాలనే భయం, వెరపు ఉన్నాయి నాకు. నేను 30 ఏళ్లలో నా తల్లిదండ్రులు, గురువులు పెంచి పోషించిన విలువల్ని కాపాడుకుంటూ వచ్చాను. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 10 జిల్లాల్లో పనిచేశాను. విజయవాడ సిటీలో 2 సార్లు కమిషనర్గా పనిచేశాను. నా కింద కొన్ని వేలాది మంది సిబ్బంది పనిచేశారు. కొన్ని లక్షలాది మంది ప్రజలతో నేను ఇంటరాక్ట్ అయి ఉంటాను. వీళ్ళ అందరిలో, ఈ లక్షల మందిలో ఒక్కళ్ళనైనా నా పట్ల వేలెత్తి చూపించమనండి. నేను ఎక్కడన్నా అవినీతికి కానీ, అక్రమాలకు కానీ, మోరల్ ఇంటిగ్రిటీ విషయంలో కానీ ఏదైనా తప్పు చేశానేమో ఒక్కళ్ళతో అనిపించండి. నేను జీవితాంతం నా క్యారెక్టర్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉంటూ వస్తే చివరి 3-4 సంవత్సరాల్లో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తే ఏమిటి పరిస్థితి? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను సివిల్ సర్వీసులో జాయిన్ అయ్యేవాడినా? ఇలా జరుగుతుంటే ఎవడైనా సివిల్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటాడా? ఏమైపోవాలి యంత్రాంగం? ఏమైపోవాలి బ్యూరోక్రసీ? ఏమైపోవాలి ఆల్ ఇండియా సర్వీసెస్? ఏమైపోవాలి ఈ దేశం కోసం ధైర్యంగా పోరాడే సైనికుల మనోధైర్యం? ఏమైపోవాలి ఇలా చేస్తే?